హాయ్ అండి. నేను మహాలక్ష్మి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంట్లో పనంతా చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకునేసరికి 11:51 అయింది. ఇప్పుడు నేను షాప్‌కెళ్ళి షాప్‌లో పని చేయాలి అని చెప్తున్నాను. మా దేవుడిని చూపించి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అనమాట షాప్‌కి. షాప్‌కి వెళ్ళే దారిలో చిన్న వీడియో క్లిప్పింగ్ తీశాను. అండ్ మన షాపు పేరు వచ్చేసి వైష్ణవి ఫ్యాషన్ అండి. మనం దాంట్లో మనం ఏమమ్ముతామంటే కుర్తీస్ అండి. కుర్తీ బిజినెస్. నేను మీకు చూపిస్తాను అన్నీను తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. అదే మన షాపు కనిపిస్తుంది కదా, ఇది మణికొండలో ఉంటుందండి. హైదరాబాద్ మణికొండ. ఆంధ్రా బ్యాంక్ బ్యాక్ సైడ్ ఎవరిని అడిగినా చెప్తారు. బస్తీ దవాఖానా పక్కనే ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన. మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు. ఇప్పుడు నేను షాప్లోకి ఎంటర్ అయిపోతున్నానండి. ఇది ఎంట్రన్స్. మ్యానిక్విన్స్ కనిపిస్తున్నాయి కదా, తన పేరు మల్లిక, మా సేల్స్ గర్ల్, నా ఫ్రెండ్ కూడా బాగా క్లోజు. ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది నందిని అని, తను రాలేదు. ఒక 10 days వాళ్ళ కజిన్ పెళ్ళని వెళ్ళిందనమాట. తన్ని కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మన షాప్ అనమాట. ఇవన్నీ కుర్తీస్, అవి మాత్రం నైటీస్. ఆ పక్కనే ట్రయల్ రూమ్ ఉంటుంది, అది దేవుడి రూము. ఇదే అండి మా షాపు. ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను కొన్ని వీడియో క్లిప్స్ వేస్తున్నాను సీసీ కెమెరాలోంచి తీసి. అంటే నా షాప్ జెన్యూన్ అని మీకు చెప్పుకోవడానికే కానీ ఇంకేమీ కాదు. చూపిస్తున్నాను కదా కస్టమర్స్కి. ఇలాగే రోజంతా ఇలాగే గడుస్తుందండి. కస్టమర్స్ వస్తారు, వెళ్తారు, కొనుక్కుంటారు కుర్తీస్. అలా మాకు చాలామంది జెన్యూన్ కస్టమర్స్ ఉన్నారు. మా షాపు 5 years నుంచి ఉంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము మంచి ఫ్యాబ్రికే ఇస్తాము, మంచి క్వాలిటీ ఉంటుంది. మీకు కస్టమర్స్ రివ్యూస్ కూడా యాడ్ చేస్తాను. కస్టమర్స్తోనే వీడియోస్ తీయించి మీకు చూపిస్తాను నేను. చాలామంది కస్టమర్స్ ఉన్నారు మనకి. 5 years నుంచి షాప్ ఉంది. 2020 నుంచి ఆల్మోస్ట్ 6 years అన్నమాట. సో మీకు నమ్మకం పెట్టుకోవచ్చు మా మీద. నేను చూపిస్తాను కుర్తీస్, కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు మీకు అందరికీ చూపిస్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ షాప్లో వచ్చేసి నేను, 2 సేల్స్ గర్ల్స్, మా హస్బెండ్ వర్క్ చేస్తాము. స్కూల్ నుంచి మా పిల్లలు వచ్చిన తర్వాత కూడా మా పిల్లలు షాప్లోనే ఉంటారండి. ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని షాప్కి తీసుకెళ్ళి షాప్లోనే చూసుకుంటాం మేము. లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాము. ఒక్కొక్కసారి 10 minutes వాకబుల్ డిస్టెన్స్ మా ఇల్లు కాబట్టి నేను కావాలంటే ఇంటికి వెళ్ళి తినొస్తాను, లేదంటే బాక్స్ తెచ్చేసుకుంటాను. మేమందరం ఇందులో వర్క్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాము. సేల్స్ గర్ల్స్ కాదండి, వాళ్ళు లైక్ మై ఫ్యామిలీ అనమాట. మా సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో వాళ్ళతో కూడా మేము అలాగే ఉంటాం. వాళ్ళు నాతో అలాగే ఉంటారు. చూపిస్తున్నాను చూడండి. ఇలాగే రోజంతా గడుస్తుంది కస్టమర్స్కి చూపించడం, వాళ్ళు షాపింగ్ అయిపోయాక ఫోల్డింగ్స్ చేసుకొని మళ్ళీ సర్దుకోవడం, మళ్ళీ ఇంకెవరైనా రావడం. అలాగే అన్నారుగా గరికపాటి గారు ఒకసారి, ఎవరికి ఎంత ఓపుకుందో తెలియదు కానీ బట్టల షాప్ వాళ్ళు మాత్రం చాలా ఓపుకుంటుందని. ఓపిక ఉండాలండి ఈ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది కొనుక్కోకుండా వెళ్ళిపోతారు. అన్నీ చూసి మనం డిసప్పాయింట్ అవ్వకూడదండి. సమ్ టైమ్స్ జరుగుతాయి, సమ్ టైమ్స్ బిజినెస్ జరగదు. కానీ ఎలా అయినా బిజినెస్ జరుగుతుందండి. మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఈ షాపు, ఈ బిజినెస్ మా హస్బెండ్దే. తర్వాత పెళ్ళాక నాకు కూడా అలవాటు అయ్యింది. ఇప్పుడు షాపు నేను చూసుకుంటాను, అంటే తను చూసుకుంటారు, నేను చూసుకుంటాను. తను బయటికి వెళ్ళినా కూడా నేను మేనేజ్ చేయగలను. అంటే స్టాక్ అది తీసుకురావడానికి బయటికి వెళ్తారు కదా, వాళ్ళకు ఉండే టెన్షన్ వాళ్ళకు ఉంటాయి కదండి. పేమెంట్లు, అమౌంట్లు అనుకుంటా, లేకపోతే స్టాక్ అయిపోయింది, స్టాక్ తీసుకురావాలని, ఇలా చాలా చాలా టెన్షన్లు ఉంటాయి. ఇక్కడ మాకు టీ బ్రేక్ అండి. టీ తాగుతున్నాము. నేను చీర సర్దుకుంటూ అద్దంలో చూసుకుంటూ టీ తాగుతున్నాను. ఆ క్లిప్ కూడా వచ్చేసింది. అండ్ తర్వాత వచ్చేసి ఇలాగ కస్టమర్స్ వస్తున్నారు, వెళ్తున్నారు, అలా రోజంతా గడిచిపోతుంది మాకు. తర్వాత ఇంటికి వెళ్ళి 8:30 ఆ టైంకి నేను వెళ్ళిపోతాను. మా షాప్ అయితే 10 వరకు ఉంటుందండి. నేను ఆ టైంకి వెళ్ళిపోయి
మళ్ళీ వంట చేసుకొని పిల్లలకి తినిపించి పడుకోబెట్టి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోతాను. షాప్ మాత్రం 10 వరకు ఉంటుందండి. మా హస్బెండ్ వాళ్ళు ఉంటారు. మా పిల్లలకి హోంవర్క్స్ అవి చేయించాలి. ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి ఇంట్లో, అందుకని నేను వచ్చేస్తాను అనమాట. అండ్ నా డైలీ రొటీన్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, నేను ఏ టైంకి లేస్తాను, ఏం చేస్తాను, ఇవన్నీ మీకు చూపిస్తాను. సో దట్ మీరు కూడా ఎప్పుడన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నేను చేయలేను అని అనుకుంటే కనుక, లేదు అలాంటివి ఏమీ అడ్డం ఉండవండి, మనం చెయ్యొచ్చు. వీ కెన్ స్టార్ట్. బికాస్ ఎందుకంటే నేను చేస్తున్నాను కదా, అంటే నేను చేస్తున్నానని మీరు చేయడం కాదు, ఏదో ఒక దారి ఉంటుంది. మనకి దారి ఉంటుంది ఖచ్చితంగా. ఆ దారి వెతుక్కోవాలి. మన టైమింగ్ మేనేజ్ చేసుకుంటే కనుక మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. మా షాప్ పేరు వైష్ణవి ఫ్యాషన్ అండి. మొత్తం మణికొండలో చాలా బాగా ఫేమస్, చాలామందికి తెలుసు. ఎవరిని అడిగినా చెప్తారు. మణికొండ మర్రి చెట్టు నుంచి ఆంధ్ర బ్యాంక్ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ బ్యాక్ సైడే ఉంటుంది. పక్కనే బస్తీ దవాఖానా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి. మ్యానిక్వీన్స్ అన్నీ బయట ఉంటాయి. బోర్డు ఉంటుంది కాబట్టి మీరు ఈజీగానే రికగ్నైజ్ చేయగలరు దాన్ని. లేదంటే నేను లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. మీరు మణికొండ దగ్గరలో ఉంటే కనుక మీరు విజిట్ చేయొచ్చు. లేదంటే కనుక నేను కొత్త కలెక్షన్ చూపిస్తాను, మీకు ఏదైనా నచ్చితే పార్సిల్ చేయమంటే కూడా నేను పంపిస్తానండి. సో ఇలా కొత్త కలెక్షన్స్. ఆ మేడము ఫ్రాక్స్ చూస్తున్నారు. యాక్చువల్లీ మా దాంట్లో ఫ్రాక్స్ బాగా ఫేమస్ అండి, చాలా బాగుంటాయి ఫ్రాక్స్. మీకు చూపిస్తాను ఒకసారి. అలాగే రోజంతా గడిచిపోతూ ఉంటుంది అనమాట. ఈ షాప్ పక్కనే మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఉంటుందండి. మా పిల్లలు అక్కడికి వెళ్ళారు స్కూల్ నుంచి వచ్చి, అయితే షాప్లో ఉంటారు, లేకపోతే మా అమ్మ దగ్గర ఉంటారు. నైటు షాప్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. అప్పటిదాకా అమ్మ దగ్గరే ఉంటారు. షాప్లో చూస్తున్నారు కదా ఎలా చదువుతున్నామో, ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కానీ చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది అదంతాను. ఆ ప్రాసెస్ ఫోల్డింగ్స్ చేయాలి, కవర్లో పెట్టాలి, మళ్ళీ ఏ సైజుకి ఆ సైజు డివైడ్ చేసుకొని కబోర్డ్స్లో పెట్టాలి, మళ్ళీ ఎవరైనా కస్టమర్ వస్తే తీయాలి. ఇంతే, ఏదో ఒక లూప్లో జరుగుతూ ఉంటుంది అలాగా. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే కనుక యూ కెన్ స్టార్ట్ అండి. ఇప్పుడు చాలా కాంపిటీషన్ బాగా ఎక్కువగా ఉంది. సో ప్రైస్ రీజనబుల్గా ఉంటేనే తీసుకుంటారు. మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుందండి. అందుకే కస్టమర్స్ మనకి రిపీట్ కస్టమర్స్ ఉంటారు. 5 years నుంచి మన దగ్గరకు వచ్చే కస్టమర్ వేరే దగ్గరికి వెళ్ళకుండా ఉంటారనమాట. రిపీట్ కస్టమర్స్ ఎప్పుడూ ఇంకా మన దగ్గరికే వస్తారు. ఇంకా రెఫరెన్సెస్ తీసుకొని కూడా వస్తారు. మా ఫ్రెండ్ చెప్పింది అందుకే వచ్చాను, మీ దగ్గర బాగుంటాయంట అని చెప్పి చాలామంది కస్టమర్స్ చెప్తారు. మీకు అవి రివ్యూస్ యాడ్ చేస్తానులేండి, మీరేం టెన్షన్ పడకండి. అక్కడ కనిపించేది మా పెద్ద పాప, 7 years. ఇంకా మా చిన్న పాప 4 years అండి. వాళ్ళు అలాగే షాప్లో తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇంతే అండి, ఇలాగే వర్క్ చేసుకుంటూ ఇంట్లో షాప్లో పిల్లలతో ఈ పనులన్నీ చేసుకుంటమే సరిపోతుంది. రోజంతా చాలా బిజీగా నడుస్తుంది. మీరు కూడా స్టార్ట్ చేయొచ్చండి. ఎవరైనా లేడీస్, ఈ బిజినెస్ అనే కాదండి, ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసి మనం సక్సెస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం.